లక్కీ భాస్కర్ సూపర్ హిట్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఇంకా ప్రకటించలేదు దర్శకుడు వెంకీ అట్లూరి. అయితే హీరో ధనుష్తో సార్ చేసిన వెంకీ అట్లూరి మరోసారి అతనితోనే సినిమా చేయబోతున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. లక్కీ భాస్కర్ సినిమా చూసి ఇంప్రెస్ అయిన మెగాస్టార్ చిరంజీవి వెంకీ అట్లూరిని పిలిచి తనతో ఇలాంటి మూవీ చేయాలని కోరాడట. మెగాస్టార్ నుంచి ఇలాంటి ఆఫర్ రావడంతో షాక్ అయిన డైరెక్టర్ వెంకీ అట్లూరి, నాకు ఏడాది టైం ఇస్తే మీకు సరిపోయే విధంగా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని వస్తా అని చెప్పాడట. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నాడు. సినిమా షూటింగ్లో గాయపడడం, కల్కి జపాన్లో రిలీజ్ కావడం, పెళ్లి వార్తలు రావడం, ఇలా 2024లో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా ప్రభాస్ ఇండియాలోనే టాప్లో నిలిచాడు. మెగా ఫ్యామిలీతో విభేదాలు, నంద్యాల ప్రచారం, పుష్ప 2 రిలీజ్, రికార్డులు, సంధ్య థియేటర్ తొక్కిసలాట, అరెస్టు, బెయిల్ గురించి హై డ్రామా, విడుదల తర్వాత ప్రెస్ మీట్, ఇలా 2024 ఏడాదిలో మోస్ట్ పాపులర్ రెండో సెలబ్రిటీగా నిలిచాడు అల్లు అర్జున్. సినిమాలకు ఫుల్ స్టాప్ చెప్పేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా ప్రకటించిన కోలీవుడ్ స్టార్ విజయ్ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ స్టార్ లిస్టులో టాప్ 3లో ఉండగా షారుఖ్ ఖాన్ 4వ స్థానంలో నిలిచాడు. ఎన్టీఆర్ దేవర మూవీతో మంచి బాక్సాఫీస్ విజయాన్ని అందుకుని ప్రశాంత్ నీల్తో సినిమా కన్ఫర్మ్ చేసి టాప్ 5లో ఉన్నాడు. అజిత్ కుమార్ టాప్ 6లో నిలవగా మహేష్ బాబు టాప్ 7లో, రామ్ చరణ్ టాప్ 8లో నిలిచాడు. బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్ 9వ స్థానంలో, అక్షయ్ కుమార్ 10వ స్థానంలో నిలిచారు. ప్రముఖ సినీ నటుడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రహస్య దంపతులు తల్లిదండ్రులుగా కాబోతున్నారు. రహస్య బేబీ బంప్తో ఉన్న ఫోటోలను కిరణ్ అబ్బవరం తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. మా ప్రేమ 2 అడుగులు పెరుగుతోంది అని కిరణ్ పేర్కొన్నారు. దీంతో పలువురు ఈ జంటకు విషెస్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా లెంగ్త్ అప్పటికే ఎక్కువ కావడం, మరో గెస్ట్ రోల్ని పెట్టడానికి సరైన పవర్ఫుల్ సీన్ లేకపోవడం వల్ల బాలయ్య బాబు ఎంట్రీని వద్దనుకున్నాడు నెల్సన్. అయితే జైలర్ 2 మూవీలో నందమూరి బాలకృష్ణ గెస్ట్ రోల్ చేయడం కన్ఫర్మ్ అయినట్టు టాక్. బాలయ్య తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. రజనీకి తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఊర మాస్ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఒకేసారి రజనీకాంత్, బాలయ్య స్క్రీన్ మీద కనిపిస్తూ దానికి అనిరుద్ లెవెల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాడ్ అయితే థియేటర్లలో అరుపులు, కేకలు, విజిల్స్ దద్దరిల్లడం ఖాయం. జైలర్ 2 మూవీలో బాలయ్య నటిస్తున్నాడనే వార్త రాగానే ఆయన ఎలాంటి గెటప్లో కనిపిస్తాడు, ఎలాంటి రోల్ చేస్తాడంటూ ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. గేమ్ చేంజర్ మూవీని బాక్సాఫీస్ దగ్గర నిలబెట్టడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు. ఈ సినిమా కారణంగా భారీ నష్టాల్లో కూరుకుపోయిన నిర్మాత దిల్ రాజుని ఆదుకునేందుకు హీరో రామ్ చరణ్ ముందుకొచ్చాడట. తీసుకున్న రెమ్యూనరేషన్ ని వెనక్కి ఇచ్చేది లేదు కానీ దిల్ రాజు బ్యానర్లోనే మరో సినిమా సైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ప్రకటించాడట రామ్ చరణ్. గేమ్ చేంజర్ నష్టాల కారణంగా తక్కువ రెమ్యూనరేషన్ కి లేదా అస్సలు రెమ్యూనరేషన్ లేకుండా సినిమా చేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్టుగా రామ్ చరణ్ దిల్ రాజుతో చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే దిల్ రాజు మాత్రం ఇప్పట్లో మరో పెద్ద సినిమా చేసి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేనట్టుగా తెలుస్తోంది.